మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయంటే ఊరు వాడ కూడా కోలాహలంగా మారిపోతుంది. ముఖ్యంగా భారతదేశంలోని ఇండియా మొత్తంగా కూడా దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి దసరా శరన్నవరాత్రులు. అయితే ఈ నవరాత్రుల్లో భాగంగా ఒక విశిష్ట ప్రదేశాన్ని అయితే ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. అదే కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలంలో ఉంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే తెలంగాణలో ఏ విధంగా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారో అదే విధంగా ఇక్కడ బోనాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. తాము కోరుకున్న కోరికలు నెరవేరితే అమ్మవారికి బోనం ఎత్తుతామంటూ కూడా మొక్కుకుంటారు. కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఉంటారు. గత 19 సంవత్సరాలుగా నిర్విరామంగా ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పణ అనేది కొనసాగుతూనే ఉంది. అసలు ఈ విశిష్టత ఏంటి, ఇక్కడ ఏ విధంగా బోనం పండుగ స్టార్ట్ అయ్యింది, ఇవన్నీ కూడా ఆలయ ధర్మకర్త ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఏంటి ఇక్కడ విశిష్టత అంటే బోనం అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం మన సైడ్. మీరు 19 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అసలు అమ్మవారిని ఏ విధంగా ప్రతిష్ఠించారు? మాకు చిన్న వయసులోనే, నాకు 9 సంవత్సరాల వయసులో ఉన్నదప్పుడే అండి అమ్మవారు నాకు తాటేకింట్లో తిరిగినట్టు గజ్జల సౌండ్తో ఉన్నట్టు నాకు ఆ అమ్మ రూపం కాపాడదండి. ఈవిడ్ని ఎలాగన్నా సరే నేను కొలాలన్నా ఓ సంకల్పంతో మా ఈదోళ్ళ అందరి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో నేను నిర్మించానండి. నేను నిర్మించినందుకు ఈ గ్రామ ప్రజలు మా ఈదోళ్ళు అందరూ కలిసి ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చిన భక్తులు అందరూ కూడా నా ఎన్నదన్నే ఉన్నారండి. ఇక్కడికి బోనాలకు స్పెషల్ అండి. ఏ కార్యక్రమం తెలుసుకున్నా అమ్మవారిని ఇలాగ అనుభూతికి మనకు రిజల్ట్ ఆ బోనం ఎత్తుకున్న పిల్లలకి ఎంతో మందికి దగ్గరగా 200 మందికి పిల్లలకి, ఎంతో మంది కుటుంబాల సమస్యలు ఉన్న వాళ్ళకి రోజు రోజుకి అభివృద్ధి అలా పెరుగుతూనే ఉందండి. మమ్మల్ని కూడా అలా కాపాడుతూనే ఉందండి. మా అబ్బాయికి కూడా నేను కోరుకున్నందుకల్లా 888 సీట్ ఇచ్చి మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడండి. ఇదంతా అమ్మబెట్టిన బిచ్చేయండి మాకు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి ఈ 9 రోజులు? ఈ 9 రోజులు సరస్వతీదేవి పూజ అండి. అమ్మవారిని ఇప్పుడు వచ్చి అమ్మవారు ఊరేగిన వాహనమే ఊరేగలేదండి. ఒక రోజు ఓ సంవత్సరం నెమళ్ళు అయితే, ఓ సంవత్సరం గుర్రాలు అయితే, ఓ సంవత్సరం ఏనుగులు అయితేనో భక్తి పరవశంతో ఉన్న ఏ కార్యక్రమం సరే అమ్మవారికి చేయడానికి కృషి చేస్తానండి. అయితే మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. బోనాల పండుగ అనేది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా మనం చూస్తూ ఉంటాం. మన సైడు అంటే ఆంధ్రప్రదేశ్ లో బోనం పండుగ అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. గత 19 సంవత్సరాలుగా కూడా ఇక్కడ నిర్విరామంగా ఈ పండుగ కొనసాగుతుంది. ఏం చెప్తారు? ఇక్కడ జగన్మాత అన్ని చోట్ల జగన్మాతే. భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా మరి శ్రీను ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుంచి ఇక్కడ బోనాల కార్యక్రమం చేయడం, మరి ఆ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఇది నా పూర్వజన్మ సుకృతంగా ఈ గ్రామం తరపున భావిస్తా ఉన్నాను. మరి ఈ గ్రామంలో ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి అంకురార్పేసిన శ్రీను వాళ్ళ మిత్ర బృందాన్ని అందరూ కూడా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత గ్రామంలో ఎటువంటి అరిష్టాలు లేకుండా ఒక చక్కగా సోదర భావంతో అందరూ పోతా ఉన్నాం. మరి గ్రామం కూడా దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి జగన్మాత ఆశీస్సులతో మరి కోరుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ఈ గ్రామంలో చేయటం, శ్రీని గ్రామవాసి అవటం మేము అందరూ కూడా అదృష్టంగా భావించి మరిన్ని కార్యక్రమాలు శ్రీని ద్వారా కూడా జరగాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడ చిన్న కార్యక్రమం ఎందుకంటే లాస్ట్ ఇయర్ దశమికి నేను రావడం జరిగింది. మరి భక్తులందరూ ఒక భక్తి శ్రద్ధలు చూసి నేను ఇక్కడ జగన్మాత ఆలయం కోసం స్థలాన్ని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అయితే తల్లి ఆశీస్సులు ఇంకా నాకు పూర్తిగా రాలేదని అనుకుంటున్నాను. మరి తల్లి సంకల్పంతో మరి వచ్చే విజయదశమి అమ్మవారి టెంపుల్లో జరిగే విధంగా, అదేవిధంగా ఈ నవరాత్రి 9 రోజుల్లో కూడా మరి అంకురార్పణ జరుగుతుందని చెప్పి తల్లిని భక్తుల తరపున నా తరపున కూడా కోరుతా ఉన్నాను. మరి ఒక చక్కటి కార్యక్రమం ఎప్పుడు కూడా శ్రీని ఇంకా దినదనాభివృద్ధి చెందాలి. మరి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా రావడంతో మాకు మరింత ఆనందంగా ఉంది. అమ్మ, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? కదా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల బట్టి నుంచి వస్తున్నాం. ఏంటి ఇక్కడ విశిష్టత అంటే ఎక్కువగా బోనం అనేది మనం తెలంగాణ సైడ్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. మన ఆంధ్రాలో ఎక్కడ కూడా బోనాల పండుగ అనేది ఉండదు, కానీ ఇక్కడ బోనమే ప్రత్యేకత ఏంటి? ఇక్కడ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి అనుకున్న కోరిక నెరవేరుస్తున్నాయండి. అప్పుడే మేము 5 సంవత్సరాల బట్టి నుంచి ఎత్తుకుంటున్నాం. అనుకున్న కోరిక నెరవేరింది. మళ్ళీ అందుకే ఈ సంవత్సరం కూడా అనుకుని ఎత్తుకుంటున్నాం.
ఓకే, ఎలా చేస్తారండి? అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని అమ్మవారికి బోనం సమర్పించుకోవాలంటారా? కోరుకుంటే మన మనసులో కోరిక తల్లి నెరవేరుస్తుంది. బాగుంది. నెరవేరిన తర్వాత బోనం మళ్ళీ అలాని కదండి, ముందు ఒక సంవత్సరం ఎత్తుకున్నామండి అనుకుని అది నెరవేరింది, మళ్ళీ 2వ సంవత్సరం అలా 3వ సంవత్సరం అలా ఎత్తుకున్నాం. అంటే ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి మీరు బోనం ఎత్తుకుంటున్నాం. అమ్మ, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? బోనం అనేది ఇక్కడ ప్రత్యేకత కదా, ఏం చెప్తారు? 3 సంవత్సరాలు పెట్టించండి. 3 సంవత్సరాల నుంచి బోనం బోనం ఎత్తుకున్నాను. అంటే మీకు ఎలాంటి కోరికలు నెరవేరాయి? నాకు తీరిందండి, అంటే 10 మంది చెప్పలాగా నాకు కోరిక తీరిందండి. ఈ సంవత్సరంతో నాకు పూర్తి అయిపోయిందండి. ఓకే, అంటే మీరు కోరిన కోరిక నెరవేరిన తర్వాత బోనం ఎత్తుకుంటున్నారు. ముందు కోరుకున్నా కానీ తర్వాత కన్నా పని అయ్యిందండి. అయిన మూలంగానండి బోనం ఎత్తుకున్నాను. అంటే అమ్మవారి విశిష్టత గురించి చెప్పండి. అమ్మగారి గురించి చెప్పక్కర్లేదు, అంత ఎక్కువైన అమ్మవారండి ఆవిడ గురించి ప్రత్యేకత నాలోనే జరిగిందండి అది. అదే అండి, మరి మిగతా వాళ్ళ గురించి అది వెళ్ళదు కానీ నాలో జరిగిందండి. 3 సంవత్సరాలు పెట్టించండి ఇది ఎత్తుకోండి. 3 సంవత్సరాలు పెట్టించండి. 3 సంవత్సరాలు అంటే అన్న పని అయ్యిందండి. అమ్మ, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. ఏంటి ఇక్కడ విశిష్టత? ఇక్కడ విశేషం అమ్మవారి దగ్గర ఏదనుకున్నా సరే వెంటనే నెరవేరుతుందండి. అమ్మవారిని ఏదనుకున్నా సరే వెంటనే మనకి ఒక సంవత్సరంలోనే మనకి రిజల్ట్ వెంటనే తెలుస్తుందండి. నేను ముందు సంవత్సరం ఫస్ట్ సంవత్సరం వచ్చానండి, నాకు హౌస్ లేదండి. 2వ సంవత్సరం రాబోతుకి నేను బోనం ఎత్తుకోబోతుకి నాకు హౌస్ అయిందండి. ఇక పూర్తిగా అయిపోయిందండి ఇప్పుడు నాకు. అందుకే నమ్మకంతో నేను వచ్చానండి. నాతో పాటు మొత్తం ఆ చుట్టుపక్కల ఒక 15 మంది దాకా నేను తీసుకుని వచ్చానండి ఈ సంవత్సరం. అమ్మవారి నేను 3 సంవత్సరాలు పెట్టి ఎత్తుకుంటున్నానండి. నా పేరు సాయివరలక్ష్మి అండి. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఇంతకు ముందు అయితే మేము బలరాంపురంలో ఉండేవాళ్ళం అండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము చెన్నై వెళ్ళిపోయాం. విజయవాడలో ఉండేవాళ్ళము. విజయవాడ నుండి మా హస్బెండ్కి ఏమో చెన్నై వచ్చింది. అది కూడా అమ్మవారి దయ వల్లే. తర్వాత ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాం. ఇప్పుడు ఓన్లీ బోనం ఎత్తుకోవడానికి నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాను. అంటే ఇంతకు ముందు ఎప్పటి నుండో అనుకుంటున్నాం, అది అస్సలు అవ్వలేదు. ఒకసారి అంకుల్ గారిని అడిగి ఒకసారి వచ్చాము. వచ్చిన 4 days లోనే తీరిపోయింది. అది అయిపోయింది. 4 days లోనే రిజల్ట్ కనిపించిపోయింది. ఆ తర్వాత నమ్మకం వచ్చింది. నాతో పాటు ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరికీ, మా రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, అందరికి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి చెప్పాను. చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి? 4 years అండి. 3 years అయిపోయి ఇంకొకసారి కూడా ఎత్తుకుంటే నాకు ఏదో ఒక మంచి జరుగుతుందని డెఫినెట్ గా నమ్మకంతో వచ్చాను. జరుగుద్దా నమ్మకం కూడా తీరుతుంది. థ్యాంక్ యూ అండి. నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడం, కానీ మొక్కుకున్నాను, మొక్క జరిగింది. అమ్మగారు దాని నాకు కోరిక నెరవేరుస్తారండి. ఇక్కడ మొక్కుకుని బోనం ఎత్తుకుంటామని అనుకున్నామని వచ్చామండి. ఇప్పుడు బోనం ఎత్తుకున్నామండి. బోనం ఎత్తుకున్న తర్వాత కోరిక ఏం కోరుకుంటే ఆ కోరిక మౌనంగా ఉండి మన బోనం అంతా మనం ఎక్కడి వరకు వెళ్ళి అక్కడ వరకు వచ్చి మళ్ళీ అమ్మవారిని ఇక్కడ పెట్టిన తర్వాత మన కోరిక నెరవేరుతుందండి. అందుకని నమ్మకంతో వచ్చామండి. అమ్మ, మీ పేరు? అశ్విని అండి నా పేరు. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడండి, మా ఇల్లు ఇక్కడే. నాకు పెళ్ళి అయిన దగ్గర నుండి కూడా ఇక్కడ అమ్మవారిని నిలుపుతారనేసి ఆయన చిన్నప్పటి నుంచి నిలుపుతున్నారట. నా పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నాను. ఒక్కొక్క సంవత్సరానికి ఇంకా ఒక సంవత్సరం ఇంకా అలాగా అభివృద్ధి చెందుతూ ఇంకా బాగా వీధికి కూడా చాలా జయకరంగా అంతా చాలా బాగా జరుగుతుంది. అందరూ కూడా బోనాలు ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం, బోనాలు కూడా ఎత్తుకోవడం జరుగుతుంది. ఈ అమ్మ మాకు ఎలా ఈ వీధిలో ఉండడం వల్ల చాలా ఏంటంటే ఉదయాన్నే లేవగానే మా ఇల్లు అక్కడే ఉంటుంది. ఉదయాన్నే లేవగానే ఆ తల్లినే ముందు చూసుకుని దండం పెట్టుకుని మొత్తం తర్వాత మా డే అంతా సాగుతుంది అనమాట. చాలా నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. రోజు రోజుకి అలాగా ప్రతి సంవత్సరం అలా పెరుగుతానే ఉన్నారు జనం. కోరికలు తీర్చే కల్పవల్లి. అవును, నేను సర్పంచ్గా అవ్వాలని బాబాయ్ గారు పూజలు అది చేయించారు. నేను వచ్చి దండం పెట్టుకున్నాను. అది అయిన తర్వాత అలా చేయించిన తర్వాత గ్రామ సర్పంచ్గా కూడా పదవి చేశాను నేను. ఆ తర్వాత కూడా అమ్మ తలుచుకోవడం వల్ల నేను చాలా అన్నవరం బోర్డు మెంబర్గా చేశాను. అలాగా తల్లి దయ వల్ల అంతా చాలా బాగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. చూసారు కదండి, మొత్తానికి కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలో ఈ ఆలయం ఉంది. అమ్మవారిని 19 సంవత్సరాలుగా తమ ఇలవేలుపుగా కొలుచుకుంటూ ఎన్నో విశిష్ట కార్యక్రమాలను ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక దసరా శరన్నవరాత్రుల్లో అయితే గనక 19 సంవత్సరాలుగా అమ్మవారిని ఊరేగించిన వాహనం మీద మళ్ళీ రిపీట్ కాకుండా కూడా వాహనం మీద ఊరేగిస్తూ అమ్మవారి విశిష్టతను ఇక్కడ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బోనం. మనం బోనం అనగానే మనకు గుర్తుకు వచ్చేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన బోనాల పండుగ. కానీ అదే బోనాల పండుగ మన ఆంధ్ర రాష్ట్రంలో జరగడం నిజంగా ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎవరైతే భక్తులు ఉన్నారో, అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారి ఇక్కడ వెలిసిందనే చెప్పుకోవాలి. ఎవరైనా ఒక కోరికను కోరుకొని
ఆ కోరిక తీరిన అనంతరం వాళ్ళు బోనం ఎత్తుకుంటూ ఉంటారు. గత 19 సంవత్సరాలుగా ఇక్కడ నిర్విరామంగా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, శంకవరం.